సిటీ న్యూస్కు స్వాగతం. పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కొనకళ్ళ నారాయణరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని నారాయణరావు అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు దేశానికి అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని అన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని అన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదపారపూడి గ్రామం వాస్తవ్యులైన ఒక రైతు కుటుంబంలో జన్మించి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈనాడు గ్రూప్ సంస్థలను పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఆయన ఈనాడు పత్రికను స్థాపించి ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొని ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఇది అంటే ఈనాడు. ఈనాడు వార్తలకి అంత పారదర్శకత, అంత విలువ ఉంది. పత్రికా రంగంలో ఎనలేని కీర్తి సంపాదించినటువంటి వ్యక్తి, నిజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ రోజున ఆయన లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన తెలుగు భాషని గౌరవించి ఆయన పత్రికల్లో రైతు సంక్షేమం కోసం కొన్ని పేజీలు కేటాయించి అన్నదాత అనే పత్రికను పెట్టి రైతు సంక్షేమం కోసం ఎక్కువగా పాటుపడేవాడు. ఆయన ఒక రైతుగా ఆయనకి రైతుల యొక్క సమస్యలు తెలుసు. వ్యవసాయాన్ని సులభతరం చేయడం కోసం అనేక సూచనలు చేసేవాడు. అటువంటి వ్యక్తి మరి లేకపోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన కృష్ణా జిల్లా వాసి, మరి పెదపారపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కలుగజేసి మరి రామోజీ గారు జన్మభూమి రుణం తీసుకున్నారు. ఆయన ఏ ఊర్లో అయితే ఆయన పుట్టారో ఆ ఊరిని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి ఒక మంచి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన రామోజీ గ్రూప్, ఈనాడు గ్రూప్ సంస్థలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా సానుభూతిని తెలియజేస్తాను. మోపిదేవిలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు శీలం అశ్విని ప్రారంభించారు. మోపిదేవి ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో చల్లపల్లి ఆర్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఇండియన్ రెడ్ క్రాస్ మోపిదేవి బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీని ఎన్డీఏ కూటమి నాయకులు శీలం అశ్విని ప్రారంభించారు. కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన సనకా చిరంజీవి, జనార్దన్ రావు సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నడకుదిరి జనార్దన్ రావు, రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, కోసూరు రవి, భోగిరెడ్డి సాంబశివరావు, సనకా ప్రశాంత్, మోపిదేవి ప్రెస్ క్లబ్ సభ్యులు రెమ్మనపూడి సుబ్రహ్మణ్యం, కందుల సీతారామయ్య, బాలదుర్గా రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో మోపిదేవి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం సనకా చిరంజీవి జనార్దన్ గారి సహకారంతో 13వ రోజు జరుగుతుంది. భక్తులందరూకి ఈ వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడానికి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బుద్ధప్రసాద్ గారు గెలిచిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన జనార్దన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. రామోజీరావు మరణంతో తెలుగు జాతి మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈనాడు గ్రూపుల అధినేత శ్రీ రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. పట్టుదల, దృఢదీక్ష, మనోనిబ్రంతో సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమని, భావితరాలకు మార్గదర్శకమని ఆయన అన్నారు. ఆంగ్ల పదాలకు తగిన తెలుగు పదాలను సృష్టింపజేసి ఈనాడు ద్వారా వ్యాప్తికి తెచ్చారు. ఒక మహా నిఘంటువు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి వైభవోన్నతికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు.
ఈరోజు చాలా విషాదకరమైన రోజును చూస్తుంటారు. ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఆయన ఎదగటమే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తపన పడిన మహోన్నతుడు శ్రీ రామోజీరావు గారు. ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో కాకుండా భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం ప్రపంచం చెప్పడం తప్పదు. పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధనగా కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక అని చెప్పి నిరూపించిన వ్యక్తి అయినా నియంతృత్వ పోకడలకు ఎదురుగా నిర్భయంగా పోరాడిన వ్యక్తి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్ స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పలేనివి. అన్నిటికంటే ముఖ్యంగా వారితో అనుబంధం తెలుగు భాష పరిరక్షణ విషయంలో. తెలుగు భాషకు సంబంధించి ఆ భాష అమృత భాషగా వర్ధిల్లాలి, మృత భాష కాకూడదని చెప్పి నిరంతరం తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు భాష విషయంలో ఏ ఉద్యమం ప్రారంభించినా కూడా రామోజీరావు మృతి పట్ల ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే కాక అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. మచ్చలేని మహనీయుడు మండలి బుద్ధప్రసాద్ అని రాధారంగ మిత్ర మండలి నాయకులు బుల్లెట్ ధర్మారావు పేర్కొన్నారు. మచ్చలేని మహనీయుడు మండలి బుద్ధప్రసాద్ అని రాధారంగ మిత్రమండలి నాయకులు బుల్లెట్ ధర్మారావు కొనియాడారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ను తన సహచరులతో ధర్మారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మండలి వెంకట్రాములను ధర్మారావు ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ తనకు బుద్ధప్రసాద్తో గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్ర రాష్ట్ర అధ్యక్షుడిని గోయిట మోహన్ రంగ గారు అనుచరిని ఆ రోజులు ఆయన తీసి చేతులను నటించినవాడిని. అలాగే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిరంజీవి గారితో పాటు ఏదైతే మచిలీపట్నం ఆవిర్భావ సభలో నేను మన గౌరవనీయుల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నన్ను ఆయన గౌరవించి జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి నుంచి
ఎక్కడైనా కూడా రాధారంగ మిత్రమండలి నేను అన్ని కమిటీలను తీసుకుంటూ అన్ని చోట్ల కూడా మచిలీపట్నం ఆవిర్భావ సభలో జనసేనకి రాధారంగం మీద పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి అన్ని చోట్ల మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైనా రాక్షస పాలన, అవినీతి పాలన చాలా దారుణంగా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ప్రపంచంలోనే ఇట్లాంటి ఘోరమైన తీర్పు ఏ వ్యక్తికి ఉండదేమో బహుశా. ఎందుకంటే ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. సరైన సౌకర్యాలు లేవు, ఏదో బటన్ నొక్కానని ఏదో అనుకున్నాడు. ఇప్పుడు ఓడిపోయినా కూడా ఆయన సిగ్గు లేకుండా నేను అమ్మ ఓడిచ్చాను ఆయన సొంత జేబులో ఏమైనా ఇచ్చాడా, అలా బాబు డబ్బులు ఏమైనా ఇచ్చాడా? మన డబ్బు మనకిచ్చి ఇటు 10 రూపాయలు ఇచ్చి ఇటు 20 రూపాయలు వసూలు చేశాడు. అందుకనే ప్రజలందరూ కూడా కావాలని చీత్కరించి వ్యతిరేక ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ నగర్లోని తమ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీకి చెందిన యేసు రత్నకుమార్ వాపోయాడు. ఎన్టీఆర్ నగర్లో తమ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీకి చెందిన మిద్దె యేసు రత్నకుమార్ వాపోయాడు. రాత్రి సమయంలో భార్య పిల్లలతో ఉన్న తనపై, తన భార్యపై ఇంట్లో చొరబడి మారణాయుధాలతో కొంతమంది టీడీపీ శ్రేణులు అరాచకం సృష్టించారన్నారు. తనను తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా తన భార్యను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని రత్నకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నికలలో వైసీపీకి పనిచేస్తే ఇంటిపైకొచ్చి దాడి చేస్తారా అని టీడీపీ శ్రేణులను ఆయన ప్రశ్నించాడు. గాయాల పాలై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్ను పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో గెలిచినంత మాత్రాన ప్రత్యర్థి పార్టీ శ్రేణుల ఇళ్లపై దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం లేదని, ఇదే కొనసాగితే తాము కూడా ఎదురుదాడులు ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ నాయకులు శిలార్దాదా, చిటికిన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మేకల సుధాకర్, జోగి చిరంజీవి తదితరులు బాధితుడిని పరామర్శించారు. మేము ఇంటికాడ కూర్చున్నామండి. ఇంటికాడ కూర్చుని పాలు ఇస్తా ఉన్నాయి. ఈలోపు గబాబు వచ్చేసి మోచేస్తున్నారు. ఎవరైనా బయటకు వచ్చేసరికి 3 కుర్రోళ్ళు వచ్చారండి. సూరి అంట, మనోహర్ అంట, ఇంకెవరో నవీన్ అంట. వచ్చేసి డబ్బా ఒకరి చేతిలో ఫ్రీవిల్ అంట, చేతికి కడియాల్లాగా ఉన్నాయి ఏంటో. ఇంకో అబ్బాయి ఏమో కత్తిలిచ్చుకుని వచ్చాడు. ఒక అబ్బాయి దగ్గర బ్లేడ్ ఉంది. మళ్ళీ ఇంకా పక్కన కర్రలు గిర్రలు అన్నీ ఇచ్చుకొచ్చేసి బడా బాధేశారు. ఏంట్రా ఎవరు కొడుతున్నారు మీరు అని వెళితే వైఎస్ఆర్సీపీ మేము వాళ్ళు తెలుగుదేశం గెలిచింది, ఇప్పుడు ఆతులు పీక్కుంటారా, ట్రీట్మెంట్ మీకు ఎవరు పడరా, స్టేషన్లో కూడా నేను వచ్చి మాట్లాడతారని ఆడి ముందు స్టేషన్కి వెళ్ళిపోయి అర్జర్ చేసింది. కేకలు వినబడుతున్నాయి ఏంటని అక్కడి నుంచి వచ్చానండి. మా ఇంటికాంచి వచ్చేటప్పటికి ఇల్లంతా చల్లా చెదురు చేసేసి వాళ్ళిద్దరే ఉన్నారు, 3 పిల్లలు. వాళ్ళ ఆయన కొడుతున్నారని ఈ పిల్ల ఆపుతుంది. ఈ పిల్లని తోసేసి ఆ కర్ర వాళ్ళ ఆయన కొడుతున్నారని చెయ్యి అడ్డం పెట్టిందంట. ఈ పిల్లకి చెయ్యి అంతా పడిపోయింది. అబ్బాయి చేతి కడియంతో కొట్టాడు. సుమారుగా ఒక 6-7 ఎలక్షన్లు అయితే చూసాం, కానీ ఈసారి జరుగుతున్నంత దారుణాలు ఎక్కడా లేదు. ఇవాళ ఇళ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా ఈ ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతాం, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అంటే మనం మగవాడు మాట్లాడలేని విధంగా ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళు బూత్ ఏజెంట్లుగాను అక్కడ బూతుల దగ్గర ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళి కొడతాం. మొన్నేమో గొడుగుపేటలో ఒక అమ్మాయి ముసలాం ఇంటి మీదకి వెళ్ళి ఈ టీవీ, అలాగే కూలర్సు, మంచాలు, ఆ యొక్క చిన్న రేకుల షెడ్లో ఉన్న ముసలాం అమ్మాయిని వాళ్ళ కొడుకేదో ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో తిరిగాడని చెప్పేసి వాడి ఇంటి మీదకి వెళ్ళి కొడతాం. ఇవాళ చిలకలపూడి సెంటర్లో వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొడతాం. ఇదే కానీ ఎన్టీఆర్ కాలనీలో ఇలాగే గొడవ జరుగుతాం. ఇట్లా కానీ జరుగుతూ ఉంటే మేము కూడా అదే సోమవారంలోంచి మేము కూడా మా యొక్క సొంత ఫోర్స్ పెట్టుకుని పోలీసు వాళ్ళ దగ్గర వెళ్తే కేసు తీసుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం మేము కూడా ఏదో తీసుకోవాల్సిందే కదా. మేము కూడా సోమవారం నుంచి మేము కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేము కూడా ఎక్కడైతే గొడవలు జరుగుతుంది మేము కూడా అక్కడ వెళ్ళి గొడవలు చేసి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, అలాగే గొడవలు చేసే వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. నా ఎంబడి తిరిగినందుకు ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి మొగుడు పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి కొట్టి పడుకుంటావా 1,00,000 రూపాయలు ఇస్తాను లంజామండ పడుకుంటావా పడుకోవని కత్తిలేసుకొచ్చి ఆ రకంగా కొట్టారు. చూశారు కాబట్టి గెలవచ్చు వాడవచ్చు. ఇళ్ళకి వెళ్ళి కొడతారా? కొల్లురైన దగ్గర కొట్టేమన్నాడట, చంద్రబాబు నాయుడు కొట్టేమన్నాడా, పవన్ కళ్యాణ్ కొట్టమన్నాడా? పోనీ సంటి పిల్ల ఉందా చూడండి ఒకసారి గమనించి. చిన్న సంటి పిల్ల ఉందా? పార్టీ వాడవచ్చు గెలవచ్చు. అంత ఆధ్వర్యం అసలు ఇంత ఎప్పుడు ఏనాడు లేదు ఇంత పచ్చిపాపం. అది ఆయనకే తెలియలేక. రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని పెడన కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పత్రికా రంగంలో తనదైన పంథాతో చెరగని ముద్ర వేయడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని పెడన కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రామోజీరావు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృభాషా పరిరక్షణకు నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి. మీడియా, చిట్ ఫండ్, ఫిల్మ్ సిటీ సహా అడుగుపెట్టిన ప్రతి వ్యాపార రంగంలోనూ అద్భుతంగా రాణిస్తూ తనదైన ముద్ర వేసిన రామోజీరావు ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఈనాడు గ్రూప్ సంస్థ యొక్క అధినేత రామోజీరావు గారి అకాల మరణం చాలా బాధాకరం, దిగ్భ్రాంతిని గురి చేస్తూ ఉంది ఈ రోజున. ఎందుకనంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, ఎన్నో విజయాలను సాధించి అనుక్షణం సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈ రోజున మరి ఆయన యొక్క మరణం చాలా బాధాకరణం. కేవలం మరి ఆయన చనిపోవటం ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి కూడా లోటు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో ఆశయాలతోటి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి, ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, అనారోగ్యంతో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలతోటి సంస్థలన్నింటినీ కూడా పనిచేయించడం రామోజీరావు గారికే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పత్రికా రంగంలో నూతన వరవడిని తీసుకొచ్చి జిల్లా టాబ్లెట్ ఎడిషన్లు స్టార్ట్ చేసి ఒక పత్రికా రంగంలో నూతన ఉత్తేజాన్ని కలిగించి విలేకరులకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అంతకుముందు ఏ పత్రికలు ఎలా నడిచినా ఈనాడు వచ్చాకే జనాల్లో కూడా ఈనాడు పేపర్ వచ్చాకే పత్రికా రంగం అంటే ఏంటో బాగా అర్థమైంది. ఈ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న ఏ సమస్యలైనా సరే ప్రతి సమస్యని పత్రికా రూపంలో తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ఈనాడు రామోజీరావు గారు బాగా కృషి చేశారు. ఆ పందాలోనే మిగతా పత్రికలు కూడా ముందుకెళ్ళి ఇవాళ ప్రజల్లో పత్రికల వలన ప్రతి విషయం, ప్రతి సమస్య అర్థమవుతోంది. ఒక ఊళ్ళో సమస్య దేశం మొత్తం తెలియాలంటే పత్రికా రంగం ఎంతో అవసరం. ఈ పరిస్థితుల్లో రామోజీరావు గారు పత్రికా రంగం పెట్టి, ఈనాడు పెట్టి, అలాగే వివిధ సంస్థలను పెట్టి ఎంతోమందికి ఉపాధిని కల్పించాడు. ఆయన లేని లోటు పత్రికా రంగానికి తీరని లోటని ఆ కుటుంబ సభ్యులకి ఏపీయూడబ్ల్యూఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తారు. అదే కాకుండా శాటిలైట్ ఛానల్స్, ఈటీవీ తదితర ఛానల్స్ని పెట్టి దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ ఛానల్స్ ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపు చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.